హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాలిడేస్ కదండి, అస్సలు వీడియోస్ పెట్టడానికి నాకు అసలు మోటివేషన్ రావట్లేదు అనమాట. అందరూ ఇంట్లో ఉన్నారు కదా. ఎలా ఉంటుందంటే డే లెగడము, ఇంట్లో పని చేసుకోవడము, టిఫిన్ చేయడము, తినడము, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం, ఇంకా ఈవినింగ్ లెగడం, అలా బయటికి వెళ్ళేసి రావడం. ఇదే అన్నమాట. హాలిడేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే జరుగుతుంది. అసలు చాలా బద్ధకంగా ఉందన్నమాట. హాలిడేస్ కదా. ఎలా ఉందంటే కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాను. వీడియోస్ కూడా ఇప్పుడు ఎందుకులే, పెద్దగా ఎవరు చూడట్లేదు కదా, ఇప్పుడు ఎందుకులే పెట్టడం అట్లా అనిపిస్తుంది. కానీ మన రెగ్యులర్ వ్యూవర్స్ కోసం మాత్రం డైలీ వీడియో అయితే పెట్టాలి. ఎక్కువ మంది చూసినా చూడకపోయినా అట్లా అనుకుంటా అనమాట. ఇంకా నిన్న మండే కదా, సో నిన్న యాక్చువల్గా వీడియో రావాలి, కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదరలేదన్నమాట. ఇప్పుడు నేను శ్రావణి వాళ్ళ ఇంటికైతే వచ్చున్నాను. చూసాము బాగా బోర్ కొడుతుంది. సరేలే అయితే అంటే రిజర్వేషన్స్ దొరకట్లేదు కదా అని చెప్పి రిస్క్ ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. అంటే పిల్లలతో కదండి, నేను మా వారు అనుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఫైన్లు కట్టేసి వెళ్ళిపోవచ్చు. సో పిల్లలతో ఏంటంటే రిస్క్ చేయలేము. ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలం కదా. అయితే అందుకే పక్కనే ఉన్న తెనాలికి కూడా వెళ్ళకుండా అలాగే ఉన్నాం అనమాట. సో ఇంకా ఫైనల్గా పిల్లలు బాగా బోర్ కొడుతుంది డాడీ అని చెప్పేసి అంటే ఇంకా అప్పటికి ఏలూరులో అక్కడక్కడ ఉన్న ప్లేస్లు అన్నిటికీ వెళ్ళాము. అయినా సరే బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంకా శ్రావణి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో ఇంక ఇది వచ్చేసి ఆ రోజు ఒక షార్ట్ పెట్టాను కదా మీకు, బీట్రూట్ హల్వా చేస్తున్నాను, అలాగే ఆనియన్ దోశ వేస్తున్నాను అని చెప్పి ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా. సో ఆ రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. సో ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. మా వారేంటి అంటే ఎంతో కొంత నేను చేసే పనిలో కొంచెం హెల్ప్ చేస్తున్నారు. టిఫిన్ చేయడం, వెళ్ళడం, ఒక మంచి మూవీ పెట్టుకోవడం, ఆ మూవీ చూస్తూ అది తినడం అనమాట. ఆ తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వంట ఏం చేయాలా అని, మా వారేమో వద్దులే బయట నుంచి ఏదైనా కర్రీ తెచ్చేస్తాను అని, వద్దు ఒకరోజు బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ నైట్కైనా వండాలి కదా, సో వద్దు వండేస్తాను నేనే వంట చేస్తానులే అని చెప్పేసి ఇంకా చామదుంపల పులుసు కోసం చామదుంపలు అయితే స్టవ్ మీద పెట్టాను. అవి అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఎందుకోనండి బయట నుంచి కర్రీస్ అంటే బిర్యానీ వరకు ఓకే, కానీ కర్రీస్ ఇవన్నీ ఎందుకో నాకు నచ్చవు. ఇంకా అందుకే ఒక పూట వండేసినా 2 పూటలకి సరిపోతాయి కదా అని ఇంక చామదుంపలు స్టవ్ మీద పెట్టేసి కూర్చొని ఇలా స్వర్ణకమలం మూవీ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఏదైనా హారర్ మూవీ వేసేయను అంటే ఇంక ఈ సినిమా పెట్టారు. యాక్చువల్గా ఈ సినిమా కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా పిల్లలు అయితే చూడలేదు, వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు మేము ఆడుకుంటాం అని చెప్పేసి. ఇంకా పాపం అండి అసలు వాళ్ళైతే నాకైతే భలే బాధ అనిపిస్తుంది. కిందకి వెళ్ళండి అన్నా కూడా వెళ్ళరు, అదేంటో అలా రూమ్లోనే ఉంటారు. తర్వాత అరిచి కిందకైతే పంపించాను. కిందకైతే వెళ్ళి స్కేటింగ్ అయినా చేయండి అని చెప్పంటే వాళ్ళ డాడీ తిడితే అరిస్తే అప్పుడు వెళ్ళారనమాట కిందకి. సరే అని ఇంకా టీవీ అలా సౌండ్ వింటూ వంట అయితే చేసుకుంటూ ఉన్నాం. మా ఆయన ఏమో బీట్రూట్ జ్యూస్ చేయమంటే బీట్రూట్ జ్యూస్ ఎప్పుడు తాగేదే కదా, బీట్రూట్ హల్వా చేస్తాను అని చెప్పేసి ఇంకా బీట్రూట్ హల్వా కోసం బయట పెడితే ఇంక మా వారేమో నేను కట్ చేస్తానులే అని చెప్పి బీట్రూట్ అయితే తురుముతూ ఉన్నారు. ఇంక ఈ లోపల నేనైతే రైస్ పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా చామదుంపలు ముందే పెట్టేశాను కాబట్టి అవైతే ఉడికిపోయాయి. ఇంకా అవైతే ఆ తొక్క తీయాలి. చామదుంపల పులుసు మనం ఉడకబెడితేనే మనకి దురద రాకుండా ఉంటుందండి. అలా కాకుండా అవి గనక ముందుగానే బంగాళదుంపకి వచ్చినట్లుగా తొక్క తీసి కనుక మనం కర్రీ చేసాం అనుకోండి, మొత్తం అసలు నాలుకంతా కూడా దురదొచ్చేస్తుంది, చేతులంతా కూడా దురదొచ్చేస్తాయి మనం పైన స్కిన్ తీసేటప్పుడు. మరి ఎందుకు అలాగో నాకైతే తెలీదు. సో మీరు ఎప్పుడైనా దాన్ని గమనించారా లేదా నాకైతే చెప్పండి. అంటే దాన్ని ఏమంటారు, ఇలా చామదుంపలకి స్కిన్ తీసి అంటే కర్రీ చేసినప్పుడు మీ చేతులకి దురదొచ్చిందా లేదా అని నాకు చెప్పండి. నాకైతే వస్తుంది. సో అందుకే నేను ఎప్పుడు కూడా స్కిన్ తీసి వండను. ఉడకబెట్టేసిన తర్వాత స్కిన్ తీస్తాను తప్ప స్కిన్ తీసి అయితే మాత్రం ఉడకపెట్టను అనమాట. సో ఒకవైపు కుక్కర్లో పులుసు కోసం ఉల్లిపాయలు పోపు పెట్టాను. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల మా వారైతే బీట్రూట్ మంచిగా తురిమిచ్చేసారు. 1/2 kg బీట్రూట్ అనమాట. దాంతో హల్వా అయితే చేస్తూ ఉన్నాను. సో నెయ్యి అయితే కొంచెం ఎక్కువ వేసాను. ఫస్ట్ ఉన్న ప్యాకెట్ అంతా వేసేసాను. తర్వాత లాస్ట్లో బటర్ కూడా వేసానండి. ఇది చాలా తెలియకుండానే చాలా కాస్ట్లీ స్వీట్ అయిపోయిందనమాట. ఒక 150 grams వరకు నెయ్యి అయితే వేసానండి 1/2 kgకి. తర్వాత లాస్ట్లో నాకు అనిపించింది సరిపోలేదేమో అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ బటర్ కూడా వేసాను.
అంటే నెయ్యి లేదు, అందుకని మళ్ళీ లాస్ట్లో బటర్ కూడా వేసాను అనమాట. అయితే ఏంటంటే హల్వా మాత్రం సేమ్ క్యారెట్ హల్వాలా ఉన్నప్పటికీ బీట్రూట్కి ఒక చిన్న ఫ్లేవర్ ఉంటుంది. మనం ఎంత నెయ్యిలో ఫ్రై చేసినా సరే దానికి ఒక చిన్న బీట్రూట్ వాసన వస్తుంది. సో అదే పిల్లలు ఏంటంటే మాకొద్దమ్మా మాకొద్దు మేము తినం అని అంటున్నారు. కానీ హల్వా మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో మీరు చెప్పండి, మీకు బీట్రూట్ హల్వా ఇష్టమా, క్యారెట్ హల్వా ఇష్టమా? నాకు తెలిసి క్యారెట్ హల్వా అని అంటారు. సో రెండు ఒకేలా ఉంటాయి, బీట్రూట్ క్యారెట్ పెద్ద వేరియేషన్ ఉండదు. కాకపోతే కొంచెం ఫ్లేవర్, ఆ బీట్రూట్ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు. మా పిల్లలు అయితే తినలేదండి, అంత కష్టపడి చేశాను. ఎంతసేపు అంటే దాదాపు 3 hours పాటు ఉడికిందనమాట అది. సో 1/2 kgకి నేనైతే ఫస్ట్ 1 లీటర్ కాచిన పాలు అయితే వేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ పాలని విరక్కొట్టి పాలకోవాలాగా చేసి అది కూడా వేసాను అనమాట. అది కూడా వేసాను. సో చూపిస్తానులేండి. ఫస్ట్ అయితే నెయ్యిలో ఇంకా జీడిపప్పులు అవన్నీ ఏం వేయలేదు, జస్ట్ అదే మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసేసి ఫ్రై చేశాను. తర్వాత ఒక 1 లీటర్ పాలు అయితే వేసేసి కొంచెం అట్లా స్టవ్ మీద పెట్టేశాను. అదంతా కూడా బాగా దగ్గరకు అవ్వాలి కదా. సో ఇంక ఈ లోపల చామదుంపల పులుసు అయితే చేస్తున్నాను. పులుసు కూరలు కానీ సాంబార్ కానీ మీరు కుక్కర్లో వండితే మాత్రం చాలా బాగా వస్తాయండి. సో అందుకే ఇంకా చామదుంపల పులుసు కుక్కర్లోనే తాలింపు అయితే పెట్టేశాను. కుక్కర్లో ఒక 2 విజిల్స్ అనమాట. 2 విజిల్స్ పెట్టేస్తే, మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ పెట్టేస్తే పులుసు బాగా ఉడికిపోతుంది. ముక్క కూడా బాగా ఉడుకుతుంది, ఉప్పు కారాలు కూడా బాగా పట్టుకుంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఒకసారి కుక్కర్లో చేసి టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మీరు కడాయిలో వండిన దానికి కుక్కర్లో వండిన దానికి టేస్ట్ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఆ తర్వాత ఇంక ఇదిగోండి, ఇక్కడైతే నేను ఫస్ట్ 1/2 కప్ వేసాను షుగరు. అంటే పాలన్నీ బాగా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాతే మనం షుగర్ అయితే వేసుకోవాలి. ముందే కనుక పంచదార వేసేస్తే ఏమవుతుందంటే మనకి పాలు అనేవి ఇంకడానికి చాలా టైం పట్టేసి బాగా మాడిపోతుంది అనమాట. కాబట్టి పాలన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయిన తర్వాతనే షుగర్ వేయాలి. నేనైతే ఫస్ట్ 1/2 కప్ వేసాను. 1/2 కప్ అస్సలు సరిపోలేదు, దాదాపు 350 grams వేసానండి పంచదార అయితే. ఇది 1/2 kg బీట్రూట్ కదా. సో 1/2 kg బీట్రూట్కి 350 grams వరకు షుగర్ అయితే పట్టింది. 1.5 లీటర్ పాలు అయితే వేసా. ఫస్ట్ అయితే 1 లీటర్ పాలు డైరెక్ట్గా అందులో వేసేసాను. నాకు ఎందుకో తగ్గినట్టు అనిపించి ఇంకొక 1/2 లీటర్ పాలని సపరేట్గా మళ్ళీ మరిగించి ఆ పాలని విరక్కొట్టి అది వేసాను అనమాట. సో అందుకే చూడండి మొత్తం అంతా కూడా కోవాగా ఉంది కదా. సో అదంతా కూడా నేను పాలు విరక్కొట్టి వేసాను. సో దానివల్ల ఏంటి అంటే మనకి బాగా గుల్లగా కోవాగా వచ్చింది ఈ బీట్రూట్ హల్వా అయితే. ఆ తర్వాత బటర్ కూడా వేసాను. కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. దాదాపు ఒక 50 grams కన్నా కాస్త ఎక్కువ వేసాను. బటర్ అయితే అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, అది వేయాలి. సాల్టెడ్ బటర్ వేస్తే ఏంటంటే హల్వా అంతా మళ్ళీ ఉప్పగా అయిపోద్ది. సో నా దగ్గర ఉండిందనమాట అన్సాల్టెడ్ బటర్ ఉంటేను, అదైతే వేసాను. సో బటర్ వేయడం వల్లనే లాస్ట్లో చూడండి షైనీగా వచ్చిందనమాట హల్వా అనేది. సో స్వీట్స్లో ఖచ్చితంగా మనం నెయ్యి, బటరు, పాలు ఇవన్నీ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా. సో అలా మొత్తానికి అంత కష్టపడి చేస్తే మా పిల్లలేమో నాకొద్దమ్మా బీట్రూట్ హల్వా మేము తినమమ్మా అని చెప్పేసి అనేసారు. చాలా బాధేసింది. ఆ తర్వాత ఇంకా చామదుంపల పులుసు అయితే అయిపోయింది. ఇంకా తర్వాత తినేసి ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత వెళ్దాం ఇంకా శ్రావణి దగ్గరికి, బోర్ కొడుతుంది, ఇంకా పిల్లలు కూడా బోర్ కొడుతుంది. ఇంకా ఏలూరులో ఎక్కడికి వెళ్ళినా తిప్పి తిరిగి వస్తున్నాం తప్ప ఇంకా పెద్దగా ప్లేసెస్ ఏం లేవు. అయితే గుడికి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా అలాగా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళడము, లేకపోతే ఒకసారి ఏమో బర్డ్ సెంచరీకి వెళ్ళాము. సో ఇంక ఇట్లాగే అయిపోతుంది అనమాట. ఇంక ఇవాళ ఎలా అయినా సరే వెళ్దాంలే అని చెప్పేసి, ఇంకా టికెట్స్ లేవు, యాక్చువల్గా రిజర్వేషన్స్ లేవు. ఫైన్ కట్టేసి అయినా వెళ్ళిపోదాం, ఒక 1.5 hour కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. జనాల్ని చూశారు కదా, స్టార్టింగ్ జనాలను చూసి బాగా భయపడిపోయాము. కానీ ఖాళీగానే ఉన్నది. రిజర్వేషన్ ఎక్కేసాము. టీసీ వచ్చిన తర్వాత మా వారు మాట్లాడి కొంచెం ఎంతో ఫైన్ ఇచ్చేసారనుకోండి, వెళ్ళిపోయాం అనమాట. సో ఓకే పర్లేదురా బాబు, సీట్ ఇచ్చారు వాళ్ళు. 1.5 hour కాబట్టి ఇంకా కూర్చొని అలా వెళ్ళిపోయాం. అప్పటికప్పుడే అనుకున్నాం అనమాట, అసలు ఇలా నిద్ర లేగానే బోరు. మార్నింగ్ అంతా ఇంట్లో పని, ఫ్రెష్ అవ్వడం, తినడం సరిపోతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి బోర్ అయిపోతుంది అనమాట. ఇంకేం పని ఉండదు కదా మనకి, ఇంట్లో పని కూడా అయిపోద్ది, మధ్యాహ్నం వరకే ఉంటుంది. సో పని అంతా అయిపోయిన తర్వాత బోర్ కొట్టేస్తుంది అంటే ఇంకా అప్పటికప్పటికే వెళ్దాంలే అయితే శ్రావణి దగ్గరికి అని. శ్రావణికి కూడా నిజానికి సర్ప్రైజ్ అనమాట. అయితే తెనాలి రైల్వే స్టేషను రెనోవేట్ చేసినట్టున్నారండి, చాలా పెద్దదిగా అయ్యింది. ఇదివరకు ఇంత స్పేషియస్గా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర అంతా కూడా
కొంచెం ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట. ఇదివరకు కొంచెం చిన్నగా ఉండేది. సో ఇక్కడ తెనాలిని చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తుంది అంటే నెల్లూరే గుర్తొస్తుంది. సో నాకు అంటే అన్నీ ఇక్కడ వీధులు, అన్ని షాపులు అన్నీ కూడా నెల్లూరులో ఉన్నట్లే ఉంటాయన్నమాట. సో సేమ్ డిట్టో ఒకేలాంటి ఊర్లు, 2 ఊర్లు అంటే ఒకటి నెల్లూరు, ఒకటి తెనాలి అన్నట్లు ఉంటుంది. సో ఆ తర్వాత ఇంకా మామయ్యని చూస్తున్నారు కదా, మామయ్య వచ్చారు, ఇవాళే వచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే వచ్చారు మామయ్య. సో ఇంకా మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చాము. మామయ్య ఏంటి అంటే ఒక 10 days ఆగి వస్తానులే అమ్మ ఇక్కడ ఉండేసి అని చెప్పి, సరే ఇంక మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు కదా పండక్కి అని చెప్పి ఇంక మేము కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. అసలు చెప్పాలంటే ఒక వారం నుంచి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నేనేమో శ్రావణిని పిలుస్తున్నాను, శ్రావణి ఏమో మమ్మల్ని పిలుస్తుంది. అయితే గౌతమ్ భూమికి హాలిడేస్ లేట్గా స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి అందరికీ ఇచ్చినప్పుడు ఇవ్వలేదు. వాళ్ళకి ఎప్పటి నుంచి ఇచ్చారు, థర్స్డే నుంచి ఇచ్చారు హాలిడేస్. సో ఇప్పుడు హాలిడేస్ అన్నీ ఇక్కడ అయిపోతున్నాయి కదా, వీళ్ళకి లేట్గా ఇచ్చారు. లక్కీ విష్ణుకి త్వరగా ఇచ్చేసారు కదా, మీరు రండి అని చెప్పి. అయితే నేనేమో మా వారికి కూడా 26th నుంచే ఇచ్చారు. అంటే తనకు కూడా పిల్లలకి లాస్ట్ మండే నుంచి ఇచ్చినా సరే మా వారికి లేట్గా ఇచ్చారనమాట కొంచెం హాలిడేస్. సో దానివల్ల సీను ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఇంక నేనేమో లేదు శ్రావణి నువ్వేరా అని చెప్పి ఇంక ఇట్లాగే అయిపోయింది. నేనేమో తనని పిలవడం, తనేమో నన్ను పిలవడం, ఇంక ఇలాగే అయిపోయింది. సరేలే ఇంకో 4 రోజులు ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం హాలిడేస్ని అని చెప్పి ఇంకప్పుడు వచ్చామన్నమాట. ఇంక రాగానే వాళ్ళ మామ ఏదో చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరు టైమింగ్ భలే ఉంటుందండి. మా వారేమో ఏం వేసినా సరే జోకులు, మా ఆయన ఎక్కువ జోకులు వేస్తే ఎక్కువ నవ్వేది గౌతమ్. అసలు ఏం నవ్వుతాడంటే అలా నవ్వుతాడనమాట వాడు. ఇంకా ఆ తర్వాత మామయ్యని చూపిస్తున్నాను. మామయ్య మీకు చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు మామయ్య అంటే, నన్ను ఎందుకు అడుగుతారు బుజ్జి అని అంటున్నారు అనమాట. లేదు మామయ్య మిమ్మల్ని చాలామంది అడుగుతున్నారు, మిమ్మల్ని మిస్ అయ్యారంట, మీరు ఈ మధ్య అసలు కనిపించట్లేదు కదా అంటే, నిన్ను అడుగుతారు, నువ్వు కనపడకపోతే అడుగుతారు నీ సబ్స్క్రైబర్స్, నన్ను ఎందుకు అడుగుతారు అని చెప్తున్నారు మామయ్య. అయితే ఇంకా సరే అని చెప్పి, లేదు మామయ్య మిమ్మల్ని కూడా అడుగుతున్నారు అని చెప్పి ఇంకా అలా హాయ్ చెప్పని చెప్పాను. ఇంకా అందరూ తినేసారంట టిఫిను. ఇంకా మేము తింటున్నాము. చపాతీ చేసింది, అయితే మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ వేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా చేసింది. సో అదైతేనే వాళ్ళ అల్లుళ్ళు బాగా తింటారనమాట, అంటే లక్కీ విష్ణు. సో అందుకని చెప్పి మామయ్య ఏమో పన్నీర్ తినరు. సో పన్నీర్ తినని వాళ్ళ కోసం వెజిటేబుల్స్, తినే వాళ్ళ కోసం పన్నీరు అట్లా చేసింది అనమాట. కర్రీ అయితే బాగుంటుంది కర్రీ ఇలాగా. సో అంటే కొంచెం కాజు పేస్ట్ అది వేసి చేస్తాం కదా, సో బాగుంటుంది. సో ఇంక ఇవాళ ఏంటి అంటే నేను పెద్దగా రెసిపీస్ ఏదైనా చేద్దాము అంటేనండి, స్కూల్స్ స్టార్ట్ అయితే మన రొటీన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకు అంత తలనొప్పి ఉండదు, ఏదైనా సరే ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, అసలు వీడియో షూట్ చేయాలన్నా కూడా నాకు అసలు బద్దకిచ్చేస్తున్నాను నేను తెలుసా. అబ్బా ఇప్పుడు ఏం వీడియోస్ తీస్తాంలే, ఏం రెసిపీస్ చేస్తాంలే అన్నట్లుగా అయిపోతుంది. రెసిపీస్ చేసినా సరే వీడియో షూట్ చేయాలనిపించట్లేదు, అలా అందరితో ఇంక అలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో ఇంక ఇవాళైనా సరే వీడియో పెడదాంలే, నిన్న కూడా పెట్టలేదు కదా, మొన్న కూడా పెట్టలేదు కదా అని చెప్పేసి ఇంక ఇవాళైతే వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా చిన్న వీడియోనే. సో మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన రెగ్యులర్ రొటీన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పటికైతే ఇంతే అన్నమాట వీడియో. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.